వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు కట్టడం అనేటువంటిది లేదా ఇల్లు కొనటం అనేటువంటిది హైదరాబాదు మహానగరంలో ఎలాంటి ఒక పరిస్థితి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అదొక పెద్ద యజ్ఞం లాంటిది అనేది చెప్పాలి. హైదరాబాద్లో ఒకప్పుడు ఇల్లు కొనాలి అంటే ప్రాజెక్ట్ లాంచ్ అంటే బుకింగ్స్ పూర్తయ్యే గంటల్లో, కానీ ఇప్పుడు ప్లాట్లు రెడీగా ఉన్నాయి, బిల్డింగ్స్ రెడీగా ఉన్నాయి, కానీ కొనేవాళ్ళు ఎక్కడ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇది సాధారణ స్లో డౌనా లేకపోతే పెద్ద హెచ్చరిక అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. మనం మాట్లాడే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూము ముగిసిపోయిందా, హైదరాబాద్లో భూమి ముగిసిందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎడాపెడా కొనేసారు. మొత్తం సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు దాదాపు 5-6 ఇళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇవి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు భూము తగ్గిపోయింది అని అంటే డేటా చెప్తున్న నిజం ఏంటంటే జనవరి మార్చి 2026లో హైదరాబాద్లో అమ్ముడైన ఇళ్ళు 11,546 యూనిట్లు. దేశవ్యాప్తంగా టాప్ 9 సిటీస్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం అమ్మకాలు 2025లో 113,602 యూనిట్లు, 2026లో 105,527 యూనిట్లు. అంటే దాదాపు 18% తగ్గుదల కనిపిస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, మార్కెట్లో చాలా పెద్ద సిగ్నల్. ఇది కారణం ఏంటంటే ధరలు ప్రధాన కారణం అని చెప్తున్నారు. హైదరాబాద్ గత 3-4 సంవత్సరాల్లో హైదరాబాద్లో గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలాంటి చోట్ల 50% వరకు పెరిగాయి. 5,000 పర్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్, అలాగే 8,000, 10,000 దాకా కూడా స్క్వేర్ ఫీటు. కానీ ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే కొనేవాళ్ళు ఆగిపోయారు. బ్యాంకు ఈఎంఐ ప్రభావం కూడా దీని మీద ఉంది అని అంటున్నారు. సపోజ్ 50 లక్షల లోన్ తీసుకుంటే ఈఎంఐ 35,000 ఇంతకు ముందు, కానీ ఇప్పుడు 42,000 నుంచి 45,000 దాకా పెరిగింది. దాంతో మధ్యతరగతి కొనుగోలుదారుల మీద ఇది భారీ ప్రభావం చూపిస్తోంది. బ్యాంకులు ఏమంటున్నాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి, లోన్ అప్రూవల్స్ కొంచెం కఠినం అయ్యాయి అనేటువంటిది వాళ్ళు చెప్తుంది. కారణం ఏదేమైనా సరే ఫలితం ఏంటంటే డిమాండ్ తగ్గిపోవడం అనేటువంటిది. ఇక ఐటీ రంగం రియల్ ఎస్టేట్ కి ఎలాగా సపోర్ట్ చేసింది అని అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఐటీ సెక్టర్, కానీ ఇప్పుడు హైరింగ్ స్లో, లే ఆఫ్స్ రిపోర్ట్స్, ఇక ఆన్ సైట్ అవకాశాలు తగ్గడం, ఐటీ ఎంప్లాయీస్ కూడా కొత్తగా ఇళ్లు కొనటం తగ్గించేశారు. ఈ లే ఆఫ్స్ అంటే ఐటీ సెక్టర్లో భారీగా తీసేస్తున్నారు కదా ఎంప్లాయీస్ ని, అది కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఇక సప్లై బాంబ్, రెంటల్ డిమాండ్ ఉంది కానీ పర్చేస్ డిమాండ్ తగ్గింది. రెంటల్ డిమాండ్ అయితే ఉంది. ఇక సప్లై బాంబ్ అంటే భారీగా లగ్జరీ ప్రాజెక్ట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇవి సప్లై చాలా ఎక్కువ ఉన్నాయి కానీ డిమాండ్ తగ్గుతుంది వాటికి. క్లాసికల్ కేస్ ఏంటి అని అంటే సప్లై డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు స్లో డౌన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇన్వెస్టర్ గేమ్ ముగిసిందా అని అంటే 2 ఫ్లాట్స్ కొని రీసేల్ బుకింగ్ స్టేజ్ లోనే ప్రాఫిట్. ఇక రీసేల్ బయర్స్ లేరు, రెంటల్ ఈల్డ్స్ తక్కువ. రాజకీయ కోణం ఏంటి అని అంటే భారీగా పర్మిషన్స్ ఇచ్చేయటం, విపరీతంగా బిల్డింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చేయటం, ఈ లేఅవుట్లకు పర్మిషన్స్ ఇచ్చేయటం, ఫాస్ట్ అప్రూవల్స్ చేసేయటం. దీనివల్ల ఏంటంటే లార్జ్ స్కేల్ అర్బన్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది పెరిగిపోయింది. ఈ సప్లై పెంచేసింది కానీ డిమాండ్ తగ్గిపోయింది. డిమాండ్ సస్టైన్ చేయడానికి పాలసీస్ ఏమైనా ఉన్నాయా అని అంటే అఫోర్డబుల్ హౌసింగ్ మీద దృష్టి పెట్టాలి. మిడిల్ క్లాస్ సపోర్ట్ ఉందా అంటే ఇది పెద్ద చర్చించాల్సిన విషయమే. మార్కెట్ సైకిల్ క్రాష్ కాదు, ఇది క్రాష్ కాదు, కరెక్షన్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా సైకిల్లో ఉంటుంది. భూము పీక్, స్లో డౌన్, కరెక్షన్, రికవరీ. ప్రస్తుతం హైదరాబాదు 3rd స్టేజ్ లో ఉంది, అంటే స్లో డౌన్ అనమాట. మళ్ళీ కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పరిశీలకుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంది. ప్రైస్ కరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొనాలా, ఇంకొంచెం ఆగాల అనేటువంటి సిచ్యువేషన్ లో బయ్యర్స్ ఉన్నారు. సో జరిగే మార్పులు ఏమంటే ఉండొచ్చు అంటే ధరలు స్థిరపడే అవకాశం ఉంటుంది, డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బిల్డర్స్ ఆఫర్స్ ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఒకప్పుడు ఎవరైనా కొనేస్తారు అనేటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఎవరైనా కొనాలి అనే స్థాయికి వచ్చింది. ఇది చిన్న మార్పు కాదు, ఇది మైండ్ సెట్ షిఫ్ట్ అనేటువంటి ఒక ఇది లాంటిది అనమాట. హైదరాబాద్ లో ఇళ్ళు ఆకాశాన్ని అంటే ధరలకు చేరాయి, కానీ కొనేవాడు మాత్రం నేల మీదే ఆగిపోయారు అనేటువంటిది బాటం లైన్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.